కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. పగ ప్రతీకారం గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో లేఖన ఆధారంగా మాట్లాడుకుందామండి. బైబిల్ అంతటినీ కూడా ఒక వరుస క్రమంలో ప్రకటించాలి అని అనుకునే నిర్ణయం తీసుకున్నాం. అది 2021లో మొదలుపెట్టినాము. నిర్ణయాన్ని 21లో తీసుకున్నాము, 23లో అమలు చేసినామండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతుంటే 2.5 ఏళ్ళు కష్టపడితే 6వ పుస్తకంలో ఉన్నాం. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశ కాండములన్నీ అయిపోయి 6వ పుస్తకమైనటువంటి యెహోషువ గ్రంథములో ఉన్నాము. అది కూడా 20వ అధ్యాయము. యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలు ఉంటాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 2.5 సంవత్సరాలు పట్టిందండి. కేవలము 6 పుస్తకాలు, 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్లో నుండి 6 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడానికి మాకు పట్టిన సమయము 2.5 సంవత్సరాలు. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో హత్య విషయంలో ప్రతి హత్య చేయవాడు అనగా రివెంజ్ మర్డర్ని తీసుకుంటారే. ఏమిరా మీ నాయనను చంపినారంట కదా, నువ్వు పోయి అలా నాయనను చంపలేదేమి? సీమ ముత్తము పౌరుషము కాదు, ఉప్పు కారాలు తింటా అన్నాము, కోపం వస్తా అంటది ఊరికే. నరకతా నాయన, పోరా నరికిరా పో. ఏమిరా నరికేదే? వాడిని నరకడే మమ్మల్ని తర్వాత నువ్వు దొరకవా? ఇట్లా వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగించకూడదు. ఎలా అంటే అతడు పొరపాటున తన పొరుగు వాణిని చంపెను, కానీ అంతకు మునుపు వాని యందు పగబట్టలేదు. బాబు నువ్వు ఇది కావాలని చేసావా, పొరపాటున చేసావా అంటే పొరపాటునే చేశాను సార్. ఈ తప్పు, ఈ దొంగతనము, ఈ మర్డరు, లేకుంటే ఈ ఫలానా సో అండ్ సో నేను తెలియక చేశాను సార్. నేను అటు నుంచి అటు చూసుకుంటూ ఇలా బైక్ మీద వస్తున్నాను. పాపం ఆ పక్కన ఒక ఆవిడ, ఆమె కూడా అటెటో చూసుకుంటూ రోడ్డు దాడుతుంది. నేను చూడలేదు, ఆమె చూడలేదు. కాబట్టి ఇద్దరిది తప్పు ఉన్నది. మరి నేను ఆమెను క్షమించేశాను, కానీ ఆమె నన్ను క్షమించట్లేదు అని అంటే మరి తప్పు ఇద్దరిది ఉన్నప్పుడు ఒప్పుకోవాలి కదా ఇద్దరు. ఐమ్ సారీ అంటే ఐమ్ సారీ అనుకోవాలి. అంతటితో అయిపోయింది, పంచాయతీ దిగిపోతుంది. లేకుంటే అది ఏడుకో పోతుంది. అది ద్వితీయోపదేశ కాండంలో చూడండి 32-35లో పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. దీన్నే మళ్ళీ రోమా పత్రికలో పౌలు గారు 12వ అధ్యాయము 19వ వచనంలో రీకోట్ చేస్తాడు. ఇదే మాటని అక్కడ రీకోట్ చేయడం జరుగుతుంది. 94వ కీర్తనలో చూడండి ఒకసారి, మొదటి 6 వచనాలు ఉంటాయి. ఈ 6 వచనాల్లో ఇంపార్టెంట్ మీకు చదివి వినిపిస్తాను. యెహోవా ప్రతీకారము చేయుదేవా, ప్రతీకారము చేయుదేవా, ప్రకాశింపము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహిస్తారు దేవా. తప్పు చేసేవాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు, పాపం చేసేవాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు, దోచుకునేవాడు ఇంకా దోచుకుంటూనే ఉన్నాడు. పేదవాడు మరింతగా పేదవాడైపోతున్నాడు, ఉన్నవాడు మరింతగా ధనవంతుడైపోతున్నాడు కదా. భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు అనగా వాగుచు కఠోరమైన మాటలు పలుకుతూ ఉన్నారు. దోషము చేయవారందరూ బింకములాడుతున్నారు. బింకములాడడం అంటే గర్వపు మాటలు మాట్లాడుతున్నారు. నీ స్థాయికి మించి నువ్వు మాట్లాడొద్దు అంటారు. రే లిమిట్లో మాట్లాడరే రే అని అంటారు, చూసిన వార్నింగ్లు ఇస్తారు అలా అనమాట. యెహోవా దేవుడు చూడడం లేదు, యాకోబు దేవుడు విచారించడం లేదు అని అనుకొని యెహోవా నా దేవా వారు నీ ప్రజలను నలగగొడుతున్నారు. నీ స్వాస్థ్యమును అనగా నీ వారిని, నీ భక్తులను, నీ దైవజనులను, నీ విశ్వాసులను, నిన్నే నమ్ముకున్న వారిని అందరినీ కూడా బాధిస్తూ ఉన్నారు అనగా చంపుతూ ఉన్నారు. నహూము గ్రంథంలో కూడా చూడండి, చిన్న పుస్తకము, మొదటి అధ్యాయము 2వ వచనంలో యెహోవా దేవుడు రోషము కలవాడే, ప్రతీకారము చేయవాడు. యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహా ఉగ్రత కలవాడు అనగా చాలా కోపిష్టి. ఆయన కోపం ముందు ఎవడు నిలబడలేడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను, తనకు విరోధులైన వారి మీద కోపము ఉంచుకొనును. క్రైస్తవులు క్రీస్తు మాట వినాలి, క్రైస్తవులు క్రీస్తు బోధను అనుసరించాలి. పగలు ప్రతీకారాలు మనకి వద్దు. క్రైస్తవులు పగ తీర్చుకోకూడదు. పగడాల ప్రవీణ్ అనేటువంటి సహోదరుణ్ణి మర్డర్ వెనుక చాలా పెద్ద వారి హస్తాలు ఉన్నాయి. నేను ప్రూవ్ చేయలేను కాబట్టి, అది నా పని కాదు కాబట్టి, నాకు అందులో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ అతనిని చంపించిన వాడు లెక్క చెప్పవలసిందే. ఇందులో ఎటువంటి మార్పులు లేవు. నిజం మాట్లాడితే చంపేస్తారు మన
దేశంలో. నిజాలు మాట్లాడకూడదు, అబద్ధాలే మాట్లాడాలి. అంటే ఏంటంటే ఒక బంగారు పూత పోసిన గోడ వలె మీ మాటలు ఉండాలి. అది బంగారంతో చేయలే, పైన పూత మాత్రమే, అట్లుండాల. అంటే రాజకీయ నాయకులు ఎలక్షన్స్కి ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్క స్కీమ్ కూడా సరిగ్గా ఇవ్వలేడాడు. ముందు మాత్రము ఎక్కడెక్కడో మాటలు చెప్తారు. కాబట్టి క్రైస్తవులు పగ తీర్చుకోకూడదు, ప్రతీకారాల గురించి ఆలోచన చేయకూడదు, దేవుడికి వదిలేసేయాలి అంతే. మత్తయి సువార్త 5:44లో యేసు ప్రభు ఇస్తున్నటువంటి ఒక సలహా ఏంటంటే, మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. And today namesake Christians, millions of namesake Christians are committing many crimes and spoiling the name of Christ. క్రైస్తవ్యం మీద బురద చల్లుతున్నది క్రైస్తవులే. ఆ హిందువులు, ముస్లింలు, ఫలానా బౌద్ధులు, ఫలానా జైలు, వాళ్ళ గురించి మనకు వద్దు తమ్ముడు. మన కంట్లో మనమే పడుచుకుంటున్నాం, మన పళ్ళతో మన నాలుకని మనమే కరుచుకుంటున్నాం. ఎవడో వచ్చి మనకు నష్టం చేయట్లా, మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం. నిన్నెవడు కప్పెడక్కర్లా, నీ గొయ్యిని నువ్వే తీసుకుని నువ్వే కప్పెడేసుకుంటావు. అంత స్పెషలిస్టులు మన క్రైస్తవులు. వాళ్ళ అంధభక్తులు ఎక్కువైపోయారు, మూర్ఖపు క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఈ రోజున దావీదు అని పేరు పెట్టుకుంటాడు, పీటర్ అని పేరు పెట్టుకుంటాడు, స్టీఫెన్ అని పేరు పెట్టుకుంటాడు, వాడు మర్డర్ చేస్తాడు, దొంగతనంలో దొరుకుతాడు, ఏ ఓయో రూమ్ లో దొరుకుతాడు, ఏ కిడ్నాప్ లోనూ దొరుకుతాడు, ఎదవా వాడి పేరు ఇక న్యూస్ పేపర్లో, మీడియాలో మనం చూసి చదివి, ఎందుకు దేవుడా ఇలాంటి ఎదవకి ఆ పేరు పెట్టారు, వీడెందుకు క్రిస్టియన్ గా పుట్టాడు, వీడెందుకు క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు, ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న వీడిని సరిగా పెంచలేదు, వాడెందుకు దారి తప్పిపోయాడు, స్నేహితుల వలనన్నా ఇంకేదన్నా సోబతులతో తిరిగి అట్లయిపోయిందా, ఏమైనా కావచ్చు, కారణాలు 100 ఉంటాయి. చెడిపోయిన తర్వాత కారణాల గురించి ఆలోచన చేస్తే ఏం ఉపయోగము? దేవుడైతే ఎవరిని వదిలిపెట్టండి, ఎవరిని. పాపం అని తెలిసి చేస్తున్న వారిని దేవుడు వదిలిపెట్టడు. పగా ప్రతీకారం అని నువ్వు బాగా రెచ్చిపోతున్నావేమో క్రైస్తవుడా, తప్పు. సార్ మా ఇంటి పక్కన వాళ్ళు మమ్మల్ని కావాలని హింసిస్తున్నారు సార్, ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి నువ్వు కూడా వాళ్ళని హింసించమని చెప్పట్లా, ప్రార్థన చేయి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, తట్టుకోవాలి, భరించాలి, క్షమించాలి, సహించాలి, పోనీలే అనుకోవాలి, గొడవలు ఉండవు. ఇట్లా ఓని సారా నేను నా సంఘాన్ని నీకు తెలియదు ఇట్లా అనుకుంటే చాలా వరకు ఊతాడు. అది అవన్నీ అనుకోద్దు. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. వాక్యం ద్వారా ఎదగాలని, ఎదిగి ఫలించాలని, నీ కొరకు మేము పనిచేయాలని, నీ కనుల దృష్టిలో మేమందరము కూడా నీ కారణంగా నీతిమంతులుగా ఉండాలని, అవ్వాలని కోరుకుంటున్నాం ప్రభువా. పగ ప్రతీకారము మేము తీర్చుకొనక, ప్రతిఫలం ఇచ్చేవాడివి నీవే, పగ తీర్చుకునేవాడివి నీవే కనుక మేము సమాధానము కలిగిన జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని అనుభవించాలని ఆశపడుతూ ఉండగా మా కోరిక నెరవేర్చమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.